హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం లేడీస్ ప్రెగ్నెంట్ అయిన లేడీస్ కోసం ఎలాంటి పథకాలు ఉన్నాయి, ప్రభుత్వాలు ఎలాంటి పథకాలు అందిస్తున్నాయో మనం తెలుసుకుందాం. అందులో ఉన్న కొన్ని ముఖ్యమైన పథకాల గురించి తెలుసుకుందాం. మొదటగా ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకం PMMVY. మొదటిసారి గర్భం దాల్చిన మరియు పాలిచ్చే తల్లులకు రూపాయలు 5,000 ఆర్థిక సహాయం 3 విడతలలో అందిస్తారు. ఇది వేతన నష్టాన్ని భర్తించడానికి మరియు ఆరోగ్యం పోషణను మెరుగుపరచడానికి ఉద్దేశించబడింది. రెండవ కాన్పులో ఆడపిల్ల పుడితే 6,000 ఒకే విడతలో ఇస్తారు. ఈ పథకం ఎలా అప్లై చేసుకోవాలి అంటే, మీ దగ్గరలోని అంగన్వాడీ కేంద్రంలో లేదా ఆరోగ్య కేంద్రంలో సంప్రదించి ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు కోసం మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ యొక్క అధికారిక PMMVY పోర్టల్ను సందర్శించవచ్చు. దానికి అవసరమైన పత్రాలు ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్, MCP కార్డు మొదలైనవి. గర్భం ధరించిన తర్వాత వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవచ్చు. మొదటి విడత డబ్బు గర్భం నమోదు చేసుకున్న తర్వాత మరియు కనీసం ఒక పూర్వ ప్రసవ తనిఖీ ANC జరిగిన తర్వాత లభిస్తుంది. రెండవ విడత గర్భం యొక్క 6 నెలల తర్వాత మరియు కనీసం ఒక ANC జరిగిన తర్వాత లభిస్తుంది. మూడవ విడత పిల్లల జననం నమోదు చేసుకున్న తర్వాత మరియు పిల్లలకు మొదటి టీకాలు వేసిన తర్వాత లభిస్తుంది. కాన్పు జరిగిన 270 రోజుల లోపు దరఖాస్తు చేసుకోవాలి. రెండవ పథకం జనని సురక్ష యోజన పథకం JSY. ఇది జాతీయ ఆరోగ్య మిషన్ కింద సురక్షితమైన కాన్పులకు ప్రోత్సహించడానికి ఉద్దేశించిన పథకం. ప్రభుత్వ ఆరోగ్య సంస్థల్లో కాన్పు చేసుకునే గర్భిణీలకు ఆర్థిక సహాయం అందిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మొత్తంలో సహాయం అందించబడుతుంది. ఉచిత డెలివరీ, వైద్య సంరక్షణ మరియు రవాణా ఖర్చులు కూడా ఇందులో ఉంటాయి. ఎలా దరఖాస్తు చేసుకోవాలి అంటే, మీరు కాన్పు కోసం ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించినప్పుడు ఈ పథకం గురించి తెలియజేస్తారు మరియు అక్కడే నమోదు చేస్తారు. ప్రత్యేకంగా దరఖాస్తు చేయవలసిన అవసరం లేదు. ఆధార్ కార్డు, ఇతర గుర్తింపు పత్రాలు అవసరం కావచ్చు. మూడవ పథకం జనని శిశు జనని శిశు సురక్ష కార్యక్రమం JSSK. ప్రభుత్వ ఆరోగ్య సంస్థల్లో కాన్పు చేసుకునే గర్భిణీలకు మరియు అనారోగ్యంతో ఉన్న శిశువులకు ఉచితంగా వైద్యం, మందులు, పరీక్షలు, రక్తం మరియు ఆహారం అందిస్తారు. ఇంటి నుండి ఆసుపత్రికి మరియు తిరిగి ఇంటికి ఉచిత రవాణా సౌకర్యం కూడా ఉంటుంది. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే, ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు సమయంలో లేదా శిశువుకు వైద్యం అవసరమైనప్పుడు ఈ పథకం యొక్క ప్రయోజనాలను వాళ్ళు వివరిస్తారు. అప్పుడే వాళ్ళు ఆటోమేటిక్గా అయిపోతుంది, హాస్పిటల్ వాళ్ళు చేస్తారు. మూడవ పథకం ఆరోగ్య లక్ష్మి పథకం తెలంగాణలో. తెలంగాణ ప్రభుత్వం ఈ పథకం ద్వారా గర్భిణీ మరియు బాలింత తల్లులకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఒక పూట పోషకాహారం, 200 ml పాలు మరియు ఒక గుడ్డు ప్రతిరోజు అందిస్తుంది. పిల్లలకు కూడా పోషకాహారం అందిస్తారు. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే, అంగన్వాడీ కేంద్రంలో మీ పేరు నమోదు చేసుకోవడం ద్వారా ఈ పథకం యొక్క ప్రయోజనాలను పొందవచ్చు. మరి యొక్క పథకం ఏమిటంటే KCR కిట్ పథకం. ఇది కూడా తెలంగాణ వాళ్ళకు వర్తిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం గర్భిణీలకు 12,000 ఆర్థిక సహాయం 3 విడతలలో మరియు శిశువు సంరక్షణ కోసం అవసరమైన 16 వస్తువులతో కూడిన ఒక కిట్ను అందిస్తుంది. ఆడపిల్ల పుడితే అదనంగా 1,000 రూపాయలు ఇస్తారు. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే, ఈ పథకం కోసం మీరు మీ దగ్గరలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో నమోదు చేసుకోవాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా అందుబాటులో ఉంటుంది అని అన్నారు. తర్వాత పథకం ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాస్ PMSMA. ప్రతి నెల 9వ తేదీన గర్భిణీలకు ఉచితంగా సమగ్రమైన మరియు నాణ్యమైన పూర్వ ప్రసవ సంరక్షణ అందిస్తారు. ఇందులో వైద్య పరీక్షలు మరియు అవసరమైన సలహాలు ఉంటాయి. ఈ సేవలను పొందడానికి మీరు మీ దగ్గరలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించవచ్చు.
ఈ పథకాలన్నీ దరఖాస్తు చేసుకోవడానికి సాధారణ విధానం ఒకటే అండి. ఒకటి, ఈ చాలా పథకాలు దరఖాస్తు చేసుకోవడానికి మీ దగ్గరలోని అంగన్వాడీ కేంద్రం లేదా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం మొదటి మెట్టు. అక్కడ సిబ్బంది మీకు సరైన సమాచారం మరియు దరఖాస్తు ప్రక్రియలో సహాయం చేస్తారు. అవసరమైన పత్రాలు: గుర్తింపు కార్డు అంటే ఆధార్ కార్డు, చిరునామా రుజువు, బ్యాంక్ పాస్బుక్ మరియు గర్భం యొక్క రిజిస్ట్రేషన్ పత్రం మరియు ఎంసీపీ కార్డు వంటి ముఖ్యమైన పత్రాలు సిద్ధంగా ఉంచుకోండి. ఆన్లైన్ పోర్టల్స్: కొన్ని పథకాల కోసం ఆన్లైన్ దరఖాస్తు సౌకర్యం కూడా ఉంది. సంబంధిత ప్రభుత్వ శాఖల యొక్క అధికారిక వెబ్సైట్లను సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవండి గర్భిణీ స్త్రీలకు కొన్ని ముఖ్యమైన పథకాలు. థ్యాంక్ యూ.